స్వామి గారికి హృదయపూర్వక దాసోహాలు సమర్పించుకుంటున్నాను. ముందుగా నమ్మాళ్ళ వాళ్ళు కృప చేసిన ఈ తిరువాయిమొഴി అనే ప్రబంధంలో 9వ 1వ శతకంలో 9వ దశకం ఇవయం అనే దశకం నాకు ఇవ్వడం జరిగింది. చిన్నగా ప్రవచనం చెప్పడానికి అదే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. దీని ముందర ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనకి ఆళ్వార్ తిరునగర్ వెళ్లి ముందర ఆచార్య వారి అనుగ్రహంతో మన రామకృష్ణ స్వామి ఒక చిన్న సంకల్పం చేశారు. అదేంటి అంటే ఈ మొదటి పాసురాలన్నీ కంఠస్థ పెట్టి ఆ కంఠస్థం చేసిన పాసురాలన్నీ ఒక వీడియో చేసి అది మాలగా ఆచార్యుల వారికి కైంకర్యం చెయ్యాలి అని చెప్పారు. అప్పుడు కూడా నాకు ఇదే పాసురం, ఇదే దశకంలో ఇదే పాసురం, ఫస్ట్ పాసురం రావడం, ఇప్పుడు చిన్న ప్రవచనం చెప్పడానికి కూడా అదృష్టంగా ఇదే దశకం రావడం అని నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకే నాకు ఒక్కొక్కసారి నా శిరస్సుని ఇలా తడుముకుంటూ ఉంటాను. ఏమో స్వామివారి పాదాలు నా శిరస్సు మీద ఉన్నాయేమో అని ఒక్కొక్కసారి తడుముకుంటూ ఉంటానన్నమాట. తర్వాత నాకొక్కడికే ఎందుకు, మన ఆచార్య పరపర గోష్ఠిలో ఉన్న వారందరి సభ్యులందరి శిరస్సు మీద స్వామివారి పాదాలు వేంచేపు చేశారేమో. ఎందుకంటే ఇంత గొప్ప ఆచార్యులు సంపాదించుకోవడం అన్నది ఒక పెద్ద అదృష్టం కదా. అందుకే స్వామి పాదాలు మన శిరస్సుల మీద ఉన్నాయి అని భావిస్తున్నాను అనమాట. అలా భావిస్తూ అదే ఆలోచించుకుంటూ దశకంలోకి అడుగు పెడుతున్నాను. వెనకటి దశకంలో ఓడుం పుళ్ళేరి దశకంలో ఆళ్వార్లు తమ ఆర్జవ గుణాలని అనుభవిస్తే, ఈ దశకంలో అలా అనుభవించిన వారిని ఎలా అనుగ్రహించాలి అని ఇక్కడ ఈ దశకంలో చెప్తున్నారు. ఇక్కడ ఆళ్వందార్లు తమ స్తోత్రరత్నంలో స్వామి యొక్క వర్ణనంతా వర్ణిస్తారు. స్వామి ఎలా ఉంటాడు నా వర్ణనంతా వర్ణిస్తారు. అందుకే ఇంకా అలాగా వర్ణన తెలిసిన మన నమ్మాలి వాళ్ళకి పరమాత్మను చేరుకోవాలి అనే ఆర్తి మొదలైంది. అదే పరిస్థితి చూసిన సర్వేశ్వరుడు ఏమని భావిస్తారు, నేను కూడా నమ్మాలి వారిని ఎలా సమీపించాలి అని భావిస్తూ ఉంటారు. అంటే భక్తుడు ఒకటే కోరుకున్నాడు, భగవంతుడు అదే తీర్చారు అన్నట్టుగా నమ్మాలి వాళ్ళ కోరిక పెరుమాళ్ళని దర్శనం చేసుకోవాలని. అదే విధంగా మన పెరుమాళ్ కూడా నమ్మాలి వారిని ఎలా సమీపించాలో ఆయన కూడా ఇద్దరి భావం ఒకటే అనిపిస్తుంది అనమాట అక్కడ. అయితే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తారు, తన విభూతిని అంతయు వివరించి ముందర అర్జునుడికి గీతోపదేశం చేసినప్పుడు ముందర తన విభూతిని అంతయు వివరించి పరమాత్మని చూడాలి, పరమాత్మని చేరుకోవాలి అని ఆయన్ని దర్శనం చేసుకోవాలి అనే భావాన్ని ముందర కలగజేస్తారు. ఆ ఆర్తిని కలగజేసి ఆయన విశ్వరూప దర్శనం అర్జునుడు కోరుకుంటే అర్జునుడు ఏం చేస్తారు, అక్కడ దివ్యం దదామి తే చక్షుహు అని దివ్య నేత్రాన్ని వసంగి మనకి పరమాత్మ విశ్వరూప దర్శనం ఇస్తారనమాట అర్జునుడికి. అలాగే ముందర నమ్మాళ్ళ వారిలో ఆర్తిని పెంపొందించి ఆ ఆర్తితో ఎక్కడ ఏ పాసనంలో ఒక్కొక్క పాసనంలోని ఒక్కొక్క విధంగా ఆయన అనుభవాన్ని పంచుకున్నారు. అంటే నిత్య విభూతిలో ఉన్న వారందరికీ స్వామి వేర్వేరు విధాలుగా ఆయన అనుభవాన్ని అందిస్తే, ఇక్కడ మాత్రం నమ్మాళ్ళ వాళ్ళకి అన్ని అనుభవాలు నమ్మాలి వాళ్ళకి ప్రసాదించారట. అంటే ఇలాగ ఎక్కడ స్వామికి వేరువేరు విభూతులు అంటే ఎలాగా అంటే లక్ష్మీదేవికి ఆలింగనంతో గరుత్మంతుడికి వాహనంగాను అనంతునికి పానుపుగా అనుభవించారు కదా. అలాంటివన్నీ కలిపి ఇక్కడ మనం నమ్మాళ్ళ వాళ్ళకి అన్ని అనుభవాలు ఒకేసారి అందించిస్తారట మన పెరుమాళ్ళు. ఇంకా మొదటి పాసురంలోకి వస్తే సమస్త లోకాల్ని తన యందే ఉంచుకుని సృష్టించి అంతరాత్మగా ఉండి రక్షించి నాకు భోగ్యవంతుడైన ఆ శ్రీయప్పతి నన్ను వశపరుచుకుని నా చుట్టూనే తిరుగుతున్నారు అని మొదటి పాసురంలో చెప్తారు. ఇంకా రెండవ పాసురంలోకి వచ్చేటప్పటికి పెరుమాళ్ళు దేవతలకి అందుబాటులో ఉండడానికి ఏం చేస్తారు, క్షీరాబ్ది యందు శయనిస్తారు. అయితే అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోలేని భక్తులకి చాలా చాలా అవతారాలు ఎత్తుతారు. ఆయా అవతారంలో చెప్పినవే కువలయాపీడన సంహారము అవి అనమాట. ఆయన్ని దర్శించుకోవాలంటే దేవతలు కూడా కొంత ప్రయాణం చేసి వెళ్ళాలి కదా. అలాంటిది నాకు ఆ శ్రమ కూడా లేకుండా పెరుమాళ్ళు నా దగ్గరే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు అని పరవశించిపోతున్నట్టు మన నమ్మాళ్ళ వాళ్ళు. అయితే ఇంక 3-4 పాసురాల్లో లక్ష్మీ వల్లవుడు గరుడ వాహనుడైన శ్రీయప్పతి నిత్యసూరులందరి యందు ఉన్న ప్రీతిని నా ఒక్కరి మీదే చూపిస్తున్నారు, నాతోనే ఉంటున్నారు. ముల్లోకాల్ని తన బొజ్జలో ఇముడ్చుకుని తన చిన్ని పొట్టలో ఇముడ్చుకుని వటపత్ర సాయిలా పవడించిన అఘటిత ఘటనా సమర్థుడైన ఆ స్వామి ఆ రోజు యశోదమ్మ ఒళ్ళో ఎలా అయితే చేరారో ఈ రోజు నా ఒళ్ళోకి అలాగే చేరారు అని మనకి 3-4 పాసురాల్లో తెలియజేస్తున్నారు. ఇంకా 5వ పాసురానికి వచ్చేటప్పటికి కంసుడు ఏం చేస్తాడు, కృష్ణుని వధించడానికి పూతన్ని పంపిస్తారు. అప్పుడు పూతను ఏం చేస్తారు, యశోదమ్మ రూపం దాల్చి కృష్ణుడిని వధించడానికి పాలు పట్టడానికి వస్తే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు,
శ్రీకృష్ణ పరమాత్మ పాలతో పాటు మన పూతన ప్రాణాన్ని కూడా ఆరగించేస్తారు. అలా ఆ శ్రీప్రతి నా హృదయంలోనే ఉన్నారు అని 5వ పాసరంలో చెప్తున్నారు. ఇంకా 6వ పాసరంలోకి భక్తుడు సులభుడు, భక్తి లేని వాళ్ళకి భక్తులు ఉన్న వాళ్ళకి సులభుడు పెరుమాళ్ళు, భక్తి లేని వారికి దుర్లభుడు. అలా ఉన్న శ్రీమన్నారాయణ గరుత్మంతుడిపై ఎలా అయితే వేయించేసి ఉంటారో ఇప్పుడు నా భుజాల మీద కూడా అలాగే వేయించేసి ఉన్నారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణగా ఈ భట్టర్ వారి ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే భట్టర్ వారి దగ్గరికి ఒకసారి బాగా బాగా తెలిసిన వేద పండితుడు వెళ్తారు, సామాన్యుడైన విష్ణుమూర్తి వెళ్తారు. అలా పండితుడు వెళ్ళినప్పుడు సాధారణంగా ఆహ్వానిస్తారు, విష్ణు భక్తుడు వెళ్ళినప్పుడు చాలా గొప్పగా ఆహ్వానిస్తారు కదా భట్టర్ వారు. ఒక భక్తుడికి డౌట్ వచ్చి ఒక అనుమానం వచ్చి, ఏంటి స్వామి మహాపండితుడిని చూస్తే అలా అనుకుంటున్నారు, సామాన్య విష్ణు భక్తుడిని చూస్తే ఇలాగా ఆదరిస్తున్నారు, ఏంటి విశేషం అంటే అప్పుడు ఓ రోజు అతనికి వివరణ ఇస్తారు. ఏంటంటే భక్తుడిని వేద పండితుడిని ముందర ప్రశ్నిస్తారు, మీ ఉద్దేశంలో పరతత్వం ఎవరు అని. అంటే వేద పండితుడు ఏం చేస్తారు, శాస్త్రాలు చాలా చెప్తున్నాయి, కొన్ని ప్రమాణాల్లోని బ్రహ్మయే పరతత్వం అని, విష్ణుయే కొన్ని ప్రమాణాలు విష్ణుమూర్తే పరతత్వం అని, కొన్ని ప్రమాణాలు రుద్రుడే పరతత్వం అని చెప్తున్నారు కదా, అందుకని నాకు అంత సఖ్యం కావటం లేదు అన్నట్టుగా మహాపండితుడు చెప్తే ఈ సామాన్య భక్తుడిని అడుగుతారు, మీ ఉద్దేశంలో పరతత్వం ఎవరంటే మీరే చెప్పారు కదా స్వామి, ఆ శ్రీమన్నారాయణే పరతత్వము, శ్రీమన్నారాయణే చరణాలు పట్టుకుంటే చాలు అన్నట్టుగా అన్నారు కదా, అదే నేను భావిస్తున్నాను, అదే నేను అనుకుంటున్నాను అని మన సామాన్య భక్తులు చెప్తారు. ఇంకా సకల జగత్తుకు కారణభూతుడు, నేను ఆశపడిన విధంగా అలంకరించుకున్న ఆ శ్రీపతి నన్ను విడవకుండా నా కళ్ళల్లోకి చేరి ఉన్నారు, నా అజ్ఞానం పోయేలా నన్ను అనుగ్రహించి ఇప్పుడు నా లలాటానికి చేరువరు అని 7-8 చెప్తారన్నమాట. అయితే ఇంకా 10వ పాత్రంలో సర్వేశ్వరుని దర్శనం ఎప్పుడు లభిస్తుందా అని బ్రహ్మాది సమస్త దేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. వాళ్ళకి దర్శన భాగ్యం ఇవ్వకుండా నన్ను పొందే సమయం ఎప్పుడు అవుతుందా అని పెరుమాళ్ళు నా శిరస్సు మీదకే వచ్చి నిలబడ్డారు అనేసి 10వ పాసరంలో చెప్తున్నారు. అంటే నమ్మాళ్ళ భగవంతుడికే దర్శన భాగ్యం లేని లేటుగా అవుతున్న టైంలో నాకు మాత్రం నన్ను దగ్గరే ఉండి కటాక్షిస్తున్నారు, నా శిరస్సు మీదే ఉన్నారు పెరుమాళ్ళు అన్నట్టుగా 10వ పాసరంలో చెప్పారు. ఇంకా ఫలశ్రుతి పాసరానికి వచ్చేటప్పటికి ఆ శ్రీపతి ముందర కళ్ళ నుంచి భుజాల నుంచి నుదుటి మీదకి మారుతూ నా శిరస్సు మీదకి వచ్చారు కదా, ఇంకెక్కడి నుంచి వెళ్ళాలనే దృష్టి లేదు, వెళ్ళే ప్రదేశము లేదు, ఇంకా నా శిరస్సు మీదే నిలిచిపోయి ఉన్నారు అని మురిసిపోతున్న నమ్మాళ్ళు వారు చేసిన తిరువాయిమజిలో ఈ 1100 పాసరాల్లో ఈ 10 పాసరాలు ఆచార్యముఖత నేర్చుకుని సేవించిన వారికి శిరస్సుపై శ్రీవారి పాదాలు ఎప్పుడు ఆ శిరస్సు మీదే ఉంటాయి అని ఫలశ్రుతి పాసరంగా తెలియజేశారు. తప్పులుంటే క్షమించండి అమ్మా. శ్రీమన్నారాయణ. చాలా జయ శ్రీమన్నారాయణ. ఆ పెరుమాళ్ళ ఆచార్యులు మీ శిరస్సు మీద నిజంగానే ఉన్నారమ్మా. దాసుడు ఏది సంకల్పం అంటే ఇది వీళ్ళకి ఇవ్వాలి, ఇది దాసుడు తీసుకోవాలనేది కూడా ఉండదు. ఆ టైంలో ఏదో వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మీకు అలా అనుకోకుండా వచ్చింది. అయితే ఇంకొక విశేషం ఏంటంటే నిజంగా ఉన్నారు అనడానికి ఈ 2 విశేషాలే కదండి. ఇవాళ మీ పుట్టినరోజు అవడం మహా విశేషం. ఆ రోజు మీకు ఇవ్వడం దాసుడు, అది మీరు ఆనందాన్ని వ్యక్తం చేయడం మహా సంతోషం అండి మాకు. జయ శ్రీమన్నారాయణ. ఆచార్య పరంపర అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. నరేంద్ర స్వామి వారు. జై శ్రీమన్నారాయణ. బాగుందండి, చాలా బాగా చెప్పారు. ఇంకా టైం ఇంకా 1.5 minute ఉంది. మీరు చెప్పినటువంటి ఆ కథ ఉంది కదా భట్టర్ వారి విషయము, అది పూర్తిగా చేయలేదు మీరు. ఎందుకు అంటే అది ఎందుకు చెప్పారు, నారాయణ పరత్వము అని మీరు చెప్పారు కదా స్వామి, అంచేత నారాయణుడే పరదైవము. మరి ఎవరి పాదాలు మనం పట్టుకోవాలి, ఎంబెరుమానారు పాదాలు మీరు చెప్పారు కాబట్టి ఎంబెరుమానారు పాదాలు అంటే ఆచార్యుడు ఏది చెప్తే అది మనకి నమ్మిక అనేటువంటిది శ్రీ వైష్ణవుల భాగవతోత్తముల యొక్క మనస్సు. అది అది ఆ పాయింట్ వదిలేశారు. మిగతా అంతా కూడా చాలా 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 బాగుంది. అన్నిటినీ కూడా పక్క వేళకి వెళ్ళకుండా ఒక్కొక్క పాసరంలో ఉన్నటువంటి భావాన్ని బాగా తెలియజేశారు. అలాగే 4వ పాసరంలో చాలా చక్కగా చెప్పారు. అక్కడ ముగ్గురు దేవులతో కలిసి ఉండేటువంటి ఆ స్వామి ఈ లోకంలోకి వచ్చి లీలా విభూతిలోకి వచ్చి యశోదమ్మ ఒడిలో పడుకున్నటువంటి కృష్ణుడిగా అభివర్ణించి
అది చెప్పారు. అలా ఒళ్ళో ఉన్నటువంటి స్వామి విషాన్ని ఆరగించి ఆయన ఆ విషయాన్ని పోగొట్టడమే కాకుండా జగత్ అంతటికి కూడా ఒక శేషి అనేటువంటి స్వామిని అందించాడు అని చక్కగా బాగుంది, చాలా బాగుందండి. ఎలా చేస్తున్నారు? చాలా బాగుంది, చక్కగా చెప్పారు. పరత్వంలో సౌరభ్యాన్ని అంతటినీ కూడా చక్కగా తీసుకొని వచ్చి పాసురాలు ఒక్కొక్క పాసురానికి సారాంశం చక్కగా చాలా బాగా చెప్పారు. మంచి ప్రయత్నం, చాలా బాగుందమ్మా. జై శ్రీరామ. ఆచార్యులు జై శ్రీమన్నారాయణ. చాలా చాలా బాగుంది తల్లి. ఆ ఫలశ్రుతిలో పాదాలు మన శిరస వహించడం అనే దాన్ని మొదటి ప్రారంభంగా మీరు తీసుకురావడం, ఆ కనెక్షన్ చాలా బాగుంది. ఎందువల్లంటే నాకే కాదు, ఆచార్య పరంపర అందరికీ కూడా ఇది తల మీద ఉంది అని ఆ ఫలశ్రుతిని ముందుకు తీసుకువచ్చి ఏది మనం కోరుతున్నామో అది జరుగుతోంది అనేటువంటి స్థాపన చేయడం చాలా బాగుంది. చాలా చక్కటి ప్రయత్నము. ఎంత ఆనందంగా ఉంది అంటే వీళ్ళందరూ ఇలా నేర్చుకుంటూ ఎంత బాగా చెప్పేస్తున్నారు అనిపిస్తుంది. అంత ఆనందంగా ఉంది అనమాట. చాలా బాగుందమ్మా, చక్కటి ప్రయత్నం. మీకు మంగళాశాసనం కూడా ఉండాలమ్మా. ఇవాళ నా పుట్టినరోజు. మీ పుట్టినరోజు ప్రత్యేక శుభాకాంక్షలు. అందరి తరఫున శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు.